చాలా మందిని నాకు తెలిసి విన్నాను నేను, చాలా మంది కొత్త సింగర్స్ని చాలా ఇంట్రడ్యూస్ చేస్తారని. ఏంటి నేను దాన్ని ఇంట్రడ్యూస్ ఏం చేయనండి యాక్చువల్లీ. ఎవరైనా బాగా పాడితే ఇమ్మీడియట్లీ ఏదో ఉంటుంది నాకు కిక్, ఐ గెట్ కిక్ అవుట్ ఆఫ్ ఇట్. వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి పరిచయం చేయడం, ఆ వాయిస్ను మనం ఇట్లా. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదైనా మంచి పాట పాడించాలి అని అంటే టక్మని మనం చెన్నై వైపు చూస్తాం. మన లోకల్ టాలెంట్ కూడా సెట్ చేసి మన దగ్గరలో ఉండాలి టాలెంట్ అంతా. సో దట్ యూనో వీ కెన్ రిడ్యూస్ ద బడ్జెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైకి వెళ్ళి పాడించాలి అని అంటే ఈజీగా ₹1,00,000 ఖర్చు అవుతుంది. బట్ అదే లోకల్లో మంచి టాలెంట్తో పాడిస్తే 15,000 20,000లో అయిపోతుంది. ఇప్పుడు మీరు చాలా మంది ఉన్న సింగర్స్లో మీరు పరిచయం చేసిన వాళ్ళే ఉన్నారు. ఎవరు చెప్పండి, ఒక ఇద్దరు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ దినకర్, మేజర్ దినకర్, ఇంకా చాలా మంది అండి, నాకు ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్. బట్ ఎక్కడున్నా కూడా ఏదన్నా బాగుంది వాయిస్ అని అనుకుంటే టక్మన్ నా మ్యూజిక్ డైరెక్టర్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. సునీల్ కశ్యప్కి ఏంటి మీకు అంత అనుబంధం ఏంటి? ఎలా ప్రతి సినిమాలో అంటే నా కరెక్ట్గా నాకు ఏం కావాలో వాడు కరెక్ట్గా గుర్తిస్తాడు, వెంటనే ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాడు అవుట్పుట్. కొంచెం నా తిట్లు తింటాడు నా చేత, అది భరిస్తాడు, నన్ను ఇబ్బంది పెడతాడు, బట్ అట్ ద సేమ్ టైం నాకు కావాల్సింది ఇస్తాడు. మీరు ముందు నుంచే ఫ్రెండ్స్ అండి? లేదు. వాడు ఫస్ట్ ఆల్బమ్ తను అని ఒక ఆల్బమ్ చేశాడు. ఆ ఆడియో మన మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయింది అనమాట. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ ద సాంగ్స్. అప్పుడు చెప్పా, నేను అంటూ డైరెక్షన్ చేస్తే నువ్వే నా మ్యూజిక్ డైరెక్టర్ అని. అలానే నేను కథ రాసుకున్న వెంటనే ఫస్ట్ సునీల్కే. దట్ వే స్నేహగీతం సాంగ్స్ చాలా బాగా చేశాడు, బాగుంటాయి. నంది అవార్డు కూడా వచ్చింది కదా ఒక సాంగ్కి. ఏ సాంగ్ అండి? అదే సరిగా మపదని ఆ సాంగ్. Please subscribe to iDream. Please subscribe for more videos.